అంటే పిల్లలందరూ చాలా ట్రూమా ఇబ్బంది పడుతుంటే ఖతరీస్ ఏం చేశారంటే అదే ఇప్పుడు ముందు డిస్కషన్లో కొంచెం వేరే టాపిక్ వెళ్ళాము సీరియస్ టాపిక్కి. అక్కడ ఫ్యామిలీస్ అందరు కూడా ఏంటంటే మెయిన్ ఎలాగైతే సౌదీ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళే కాబట్టి ఇప్పుడు కూడా అక్కడ కూడా ఫ్యామిలీస్ అందరూ అంటే ఒక తమ్ముడు అక్కడ ఉంటాడు, అన్న ఇక్కడ ఉంటాడు, భార్య నుంచి అక్కడ నుంచి తీసుకొస్తారు, మ్యారేజ్ కూడా అవుతాయి కాబట్టి అందరూ ఏం చేశారు, పిల్లలందరూ తీసుకెళ్లి సౌదీలో ఉంచారండి. యూఏలో అంటే సౌదీ పెద్ద కంట్రీ. సౌదీ ఏదైతే కోస్టల్ ఏరియా ఉందో విచ్ ఈస్ ఎఫెక్టింగ్ దమామ్ అంటారు, అది అక్కడ నుంచి జెడ్డా ఆపరేట్ అయ్యాయి. ఈవెన్ విమానాశ్రయం కూడా జెడ్డా అండ్ ఇంకోటి రియాద్ రెండు ఆపరేట్ అయినాయి. అయితే ఈవెన్ యుద్ధమైన సమయంలో కూడా ఫారినర్స్ని అంటే స్పెషల్గా యూరోపియన్స్ని టార్గెట్ చేస్తున్నారని బస్సుల్లో తీసుకెళ్ళి బస్సుల్లో 200 మందిని 400 మందిని ఒక ఏజెన్సీ తయారు చేసి అక్కడ తీసుకెళ్ళి ఫస్ట్ రియాద్లో పెట్టి ఎప్పుడు ఫ్లైట్ టికెట్ ఉంటే అప్పుడు పంపించారు. యాక్చువల్గా ఈవెన్ మేము కూడా కొంతమంది ఎవరెవరికైతే మీ ఇప్పుడు అంటే మేమంటే ఇప్పుడు టీవీలో వార్తలు చదువుతూ ఈ జర్నలిజం చేస్తున్నాం కాబట్టి మాకు చూస్తున్నాం చదువుతున్నాం ఇలా జరుగుతుందా అని తెలియచెప్తాం అందరికి. బట్ మీరు అక్కడ ఉన్నారు సిచ్యువేషన్లో, బాంబింగ్ జరిగినప్పుడు, అవునండి, మిసైల్ పడ్డప్పుడు ఏంటి మీ పర్సనల్ ఫీల్ ఏంటి సార్? అంటే ఇప్పుడు ఏంటంటే మెయిన్గా కోస్టల్ ఏరియాలోనే పడిందండి. అంటే ఒక సముద్ర తీరం, మాకు మొత్తం సముద్ర తీరమే, మాది ఒక ద్వీపంలా ఉంటుంది, చిన్న ఉంటుంది. అయితే దాంట్లో ఏంటంటే మెయిన్ ఇండస్ట్రియల్ ఏరియా రెండునే, రాస్ లాఫెను, దోహా ఏదైతే ఎయిర్పోర్ట్ క్యాపిటల్ సిటీ ఉందో అక్కడ, ప్లస్ మిర్సల్ ఇండస్ట్రియల్ సిటీ అంటే ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ఉంటుంది, అక్కడ కూడా వాటర్ ప్లాంట్ మీద వేశారు. వాటర్ ప్లాంట్ మీద పడింది. ఆ ఏరియాలో టెలిఫోన్ సిగ్నల్సే లేవు ఎవరికిను. అది అందుకని చెప్పేసి ఆ ఏరియాలో ఉన్న అమ్మోని ప్లాంట్స్ అన్ని కూడా ఆపేసి నైట్రోజన్ పర్జింగ్తో సేఫ్టీ కోసం పెట్టారు అక్కడ. ప్లస్ ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో నేనుండే ఏరియాలో మా అదంతా బెల్ట్ 30 కిలోమీటర్ల వైడు, 120 కిలోమీటర్ల పొడవు, ఇదంతా కూడా ఐలాండ్ గ్యాస్ బెల్ట్. మాదంతా అండర్ గ్రౌండ్ లోంచి క్రూడ్ ఆయిల్ వస్తుంది అన్నమాట. అవన్నీ కూడా 200,000 బ్యారెల్స్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉన్న యూనిట్స్ అన్ని ఫస్ట్ ఆపేశారు. తర్వాత మెల్లిగా స్టార్ట్ చేసి లోకల్ ప్రొడక్షన్ ఎంత అవసరమో అంత 30,000, ఇప్పుడు మొన్న లేటెస్ట్గా మాట్లాడితే ఇంకో 60,000 70,000కి, ఎందుకంటే ఫ్లైట్ స్టార్ట్ అయినాయి. దానివల్ల ఏమంటారు ఏవియేషన్ ఫ్యూయల్ కన్జంప్షన్ పెరిగింది కాబట్టి, ప్లస్ ఇంకా 2-3 షిప్పులు కూడా వచ్చాయి కదా మధ్యలో, ఈ ఇరాన్ వదిలిసిన తర్వాత కర్మ నుంచి వచ్చాయి కాబట్టి దానికి మళ్ళీ ఫిల్ చేసుకున్నారు. ఇప్పుడు ప్రొడక్షన్ చేయాలన్నా లిమిటేషన్ ఏంటి, ట్యాంక్స్లో ఫుల్గా ఉన్నాయి. ట్యాంక్స్లో ఫుల్ ఎంటీ కావాలంటే ఈ షిప్పులు మూవ్మెంట్ కావాలి. అక్కడ ఆల్మోస్ట్ 1100 షిప్పులు స్టాండ్ బై ఉన్నాయి. ఈవెన్ అది కాకుండా ఇంకా టూరిస్ట్ షిప్లు కూడా స్టిక్ అయిపోయాయి. ఈ మధ్యన మొన్న చూసింటారు, లాస్ట్ 4 days బ్యాక్ ఎంటీ టూరిస్ట్ షిప్ను బయటికి పంపించారు. వాళ్ళందరినీ కూడా దుబాయ్లో ఎవాక్యుయేట్ చేసి ఎవరి కంట్రీకి వాళ్ళని పంపించారు. అండ్ సార్, ఇరాన్ గురించి మీరు చాలా చెప్పారు. ఎందుకంత స్ట్రాంగ్గా ఉంది ఇరాన్? బేస్ ఏంటి అసలు? ఇరాన్ ఎందుకంత పవర్ఫుల్గా ఉంది? పవర్ఫుల్గా ఉందంటే దాని బ్యాకప్ ఎట్లా అండి? ఏంటి? ఈ చైనా, రష్యా, ఎలాగైతే అమెరికా ఎక్స్టెన్షన్ ఇజ్రాయెల్, చైనా కూడా సపోర్ట్ చేస్తుంది, రష్యా కూడా సపోర్ట్ చేస్తుంది. ఏం చేశారు వీళ్ళు? అమెరికా వెళ్ళి ఉక్రెయిన్లో సపోర్ట్ చేశారు కదండి, మరి వాళ్ళు ఊరుకుంటారు? రిటర్న్ గిఫ్ట్ అనుకోండి సింపుల్గా, మన తెలుగు లాంగ్వేజ్లో జరిగినాయి కదా ఇక్కడ జరిగినాయి, అలాగే చెప్పాలంటే అది రిటర్న్ గిఫ్ట్ కింద వస్తుంది అనమాట అది. తర్వాత ఇంకా డేంజరస్ ఏంటంటే చైనా ఎక్స్టెన్షన్ కొరియాతో ఒక మిసైల్ ఉంది, మ్యాక్స్ 16 స్పీడ్, K4 దాని పేరు. అది టెహరాన్ నుంచి కొడితే కరెక్ట్గా 42 minutesలో కాలిఫోర్నియాకి వెళ్తుంది. ఒకవేళ కాలిఫోర్నియాని అది టచ్ చేస్తే అన్ని శ్రీలంకలు అయిపోతాయని నేను చెప్పింది కాదు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఉన్న ఒక ప్రొఫెసర్ గారు చెప్పారు. ఇది డిస్కషన్లో జరిగిన విషయం. అప్పుడంతా అమెరికాలో ముక్కలయ్యే అవకాశం ఉంటుంది, ఒక 6 states కూడా పని వచ్చేసని. ఆయన ఇంకో విషయం చెప్పారు ఏంటంటే 21 days జరిగితే యుద్ధం, అప్పుడు 48 కంట్రీస్ ఎకనామిక్ కొలాప్స్ అవుతుంది. ఒకవేళ 100 రోజులు జరిగితే 100 countries ఎకనామిక్ కొలాప్స్ అయిపోతుంది. ఓకే అండి. సార్, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే ఆయిల్ అండ్ గ్యాస్ దాంట్లో ఉన్నారు, ఆన్షోర్లో ఉండేటువంటి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మాకంటే అంటే అన్ఇంపార్టెంట్ వర్క్స్ అని ఆపేశారండి, అంటే ప్రాజెక్ట్స్ వర్క్స్ అవన్నీ ఆపేశారు. అసలు కొన్ని రోజులు ఆపేసాం, ప్లాంట్లో ఆపేసాం. మళ్ళీ తర్వాత నేను వచ్చిన తర్వాత స్టార్ట్ చేశారు. నేను వచ్చే వరకు ఇంకా అక్కడే, కానీ మేము మినిమం అవన్నీ కూడా ప్రెషరైజర్ కండిషన్ ఉన్నాయి. అవి ఏంటంటే వెల్స్ అండర్ గ్రౌండ్స్లో ఉంటాయి, వచ్చేస్తుంది అది. వాళ్ళు ఓపెన్ చేసుకుంటే మీకు కావాల్సినంత ఆయిల్ తీసుకోవచ్చు. అందుకని అండర్ గ్రౌండ్లో రిజర్వాయర్లో ఉంది, అదేం ప్రాబ్లం లేదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఏమైంది, అక్కడ నుంచి మేము ఉన్నప్పుడు అక్కడ బాంబులు పడుతూనే ఉన్నాయి, డ్యూటీకి వెళ్తూనే ఉన్నాం.
అందుకే కాకపోతే మా ఎలా భయం అనిపించట్లేదా? భయం అంటే వీఆర్ ట్రైన్డ్ ఫర్ ద గ్యాస్ అట్మాస్ఫియర్, ఎలా బతకాలి, ఎలా సర్వైవల్ కావాలి, అవన్నీ కూడా నేర్పించారు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏముండదు. ఇంకా కొంతమంది ఒక అతను డ్యూటీకి వెళ్ళి నన్ను మానేశాడు. దట్స్ వాట్ నేను అదే అది ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది అలాగా. ఒక అతను ఒక ప్లాంట్లో, మా పక్క ప్లాంట్లో అతను, నేను మొత్తం ఎంతమంది ఉంటారు సార్ మీ పర్టికులర్ ప్లాంట్లో? మా పర్టికులర్ ప్లాంట్లో యాక్చువల్గా మార్నింగ్ టైంలో అయితే ఒక 300 నుంచి 600 మంది పనిచేస్తారు. వేరియస్ కంట్రీస్ 48 కంట్రీస్ 55 కంట్రీస్ ఉంటారు అక్కడ. అంటే కాంబినేషన్స్. అది ఒక చిన్న ఖతార్లో కానీ మిడిల్ ఈస్ట్లో కూడా మీకు మొత్తం అక్కడ ప్రపంచంలో ఉన్న జనాలందరూ ఉంటారు, ప్రపంచంలో ఉన్న ఫుడ్ దొరుకుతుంది, ప్రపంచంలో ఉన్న రెస్టారెంట్లు కూడా ఉంటాయి. మీరు వేరే ఇప్పుడు మొరొకన్ రెస్టారెంట్కి వెళ్ళంటే మొరొక వెళ్ళక్కర్లేదు, మొరొకన్ రెస్టారెంట్ వెళ్ళి అవైలబుల్ ఇన్ ఖతార్ అట్లా చేశారు. అయితే ఈ 48 నేషనాలిటీస్ ఓన్లీ కాంట్రాక్టర్స్ ఉంటారు. మేజర్గా ఉండేది మెయింటెనెన్స్ అంతా కలిపి ఒక 30 మంది ఉంటామండి. కాకపోతే ఇంకా ఆపరేషన్స్ సీనియర్స్ అని కాదు కానీ అక్కడ ఇంపార్టెంట్ పీపుల్ వితౌట్ దెమ్ కీలక వ్యక్తులు ఏంటంటే మేము ప్లాంట్ ఏమైనా అయినా ఇప్పుడు మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా మీదే పడిపోయింది అనుకోండి, ప్లాంట్లో మాకు ఆయిల్ స్టోరేజ్ ఉంటుంది. అంటే ఇప్పుడు డైరెక్ట్ పంపింగ్ చేసే ముందర మినిమం ప్రాసెసింగ్ చేసి పంపించాలి కాబట్టి దాంట్లో మినిమం క్రూడ్ ఆయిల్స్ ఉంటాయి అక్కడ. ఆ దాని మీద వేసిన ప్రతిదీ బాంబు కింద లెక్కండి. ఒక పెద్ద ట్యాంకులో ఉంటే కొన్ని వేల బ్యారెల్ ఉంటుంది కాబట్టి దాంట్లో పడిన అది ఎంత హీట్తో వస్తుందండి మీరు హిట్ అయినప్పుడు. ఇప్పుడు కార్ యాక్సిడెంట్లోనే కార్లు ఫైర్ అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇండియాలో ఇంకా వేడికే ఫైర్ అయిపోతున్నాయి. అలాంటిది మీకు అంత స్పీడ్లో వచ్చి ప్లస్ విత్ పవర్తో వచ్చినప్పుడు డెఫినెట్గా వెళ్తుంది, డేంజరసే. అసలు ఇంతకుముందు మీరు ఒక చిన్న క్యాలిక్యులేషన్, ఒక లెక్క చెప్పారు, ఇన్ని రోజులు జరిగితే ఇన్ని కంట్రీస్ ఎఫెక్ట్ అనేది. ఒకవేళ వార్ ఇంకా సీరియస్ అయితే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనుకోవచ్చు మీకున్న ఎక్స్పీరియన్స్? వారు సీరియస్ అయితే అండి ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ సీరియస్ 2 థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్లాంట్లు ఆపేశారు కానీ ఇంకా కెమికల్ స్టోరేజ్, అమ్మోనియా స్టోరేజ్ ఉంది, ఇంకా ఎల్ఎన్జి స్టోరేజ్ ఉంది. 6,000 టన్స్ ఆఫ్ అమ్మోనియా ఉంది ఖతర్లో. అది తర్వాత ఇంకా ఎల్ఎన్జి కూడా ఉంటుంది, కరెక్ట్ ఫిగర్ తెలియదు. ప్లస్ అలాగే ట్యాంక్ ఫార్మ్స్లో ఆయిల్ కూడా ఉంది. అవి కాకుండా ఇరాన్ సైడ్ అది ఖతార్ గవర్నమెంట్ కూడా చేశారు. ఏం చేశారంటే ఒకవేళ ఇరాన్లో చెర్నోబిల్ అయినట్టు ఏదన్నా రీజన్ కావచ్చు, అంటే ఇప్పుడు మన అవునండి అలాగే కూడా ఇక్కడ కూడా ఇరాన్లో ఏదైతే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉందో, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అది కానీ వాటర్ ప్లాంట్ను కొడుతూ ఉంటున్నారు. వాటర్ ప్లాంట్ కొడితే కూలింగ్ ఎఫెక్ట్ అయిపోయి ఏమవుతుందంటే ఆ రాడ్స్కి కూలింగ్ సరిపోక అది పేలిపోతే అప్పుడు ఏమవుతుందంటే మొత్తం కూడా చేపలు చచ్చిపోతాయి. మాకు డ్రింకింగ్ వాటరు న్యాచురల్గా రాదు, డీసాలినేషన్ వాటర్ మేము ప్యూరిఫై చేసుకొని మినరల్ వాటర్ కింద కన్వర్ట్ చేస్తారు దాన్ని. 3 days కంటే స్టోరేజ్ ఎక్కువ ఉండదు. అలా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయండి. చాలా సివియర్గా అవుతుంది. అయితే మనకేంటంటే ఇండియాలో మన ఒకప్పుడు ఏంటంటే జాడుల్లో పెట్టుకొని మా ఆవకాయ ఏదైనా చేసుకొని తినేవాళ్ళం. అక్కడ ఆ పరిస్థితి లేదు మనకి. ఇంకా అవి ఇప్పటికీ కూడా తింటుంటాం కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇక్కడ గ్యాస్ రాకపోయినా మనం కర్రలు పెట్టుకొని చేసుకోవడము, కోల్ పెట్టుకొని చేసుకోవడం ఏదో అవకాశాలు ఉన్నాయి అక్కడ. అప్పుడు మొదలెట్టారు కూడా కొంతమంది. అందుకని అక్కడ అవన్నీ కావండి, చాలా ఇబ్బంది పడతారు. డేంజరస్ సిచ్యువేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. సార్ వాట్ అబౌట్ టూరిజం? ఖతార్కి టూరిజం అంటే వేరే కంట్రీస్ నుంచి వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ సిచ్యువేషన్ ఎలా చూడాలి? అంటే అప్పుడు దిస్ టైంలో సడన్ గా యుద్ధం అయినప్పుడు యాక్చువల్గా ఐఆర్వీ